ఇప్పటి వరకు తన సొంత నిర్మాణంలోనే సినిమాలు చేసిన ఆర్ నారాయణమూర్తి మొదటిసారి హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య సినిమా కోసం బయట నిర్మాణ సంస్థలో పనిచేశాడు. నిజానికి టెంపర్ సినిమా కోసం పూరి జగన్నాథ్ స్వయంగా నారాయణమూర్తిని సినిమాలో నటించమని అడిగాడు. రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారు. కానీ మూర్తి గారు మాత్రం నో చెప్పేశారట. ఇదిలా ఉంటే చెదలవాడ చెప్పిన కథ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఎర్రన్న రంగుబట్టలు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే పారితోషికం ఇంత ఇవ్వండి అని మాత్రం అడగలేదట. కానీ చెదలవాడ మాత్రం మూర్తి గారి చేతుల్లో 1.5 కోటి పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన కెరీర్లో ఈ రేంజ్ పారితోషికం చూడడం ఇదే మొదటిసారి కూడా అట. కనుక ఫ్యూచర్లో ఇటువంటి ఆఫర్స్ వస్తే తిరస్కరించే అవకాశాలు కనిపించడం లేదు అని టాక్. అంతేకాదు ఈ సినిమాలో నారాయణమూర్తికి భారీగా నటించిన జయసుధ కూడా భారీ పారితోషికమే అందుకుందట. ఇంత చేసిన సినిమా వసూళ్లు అన్ని ఏరియాలు కలిపి చూసుకుంటే ₹1 కోటి కూడా వసూలు కాలేదు. ఇప్పటికీ తన సినిమాకు థియేటర్స్ దొరకలేదని నారాయణమూర్తి మీడియా ముందు వాపోతూనే ఉన్నారు.